GDR న్యూస్ ఇది సామాన్యుని గళం. తిరుపతి ప్రెస్ క్లబ్ నందు చంద్రగిరి నియోజకవర్గ శాసనసభ్యులు పులివర్తి నాని మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నిన్న చంద్రగిరిలో బీసీ కులస్తులను రెచ్చగొట్టే విధంగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రి జోగి రమేష్ ఇద్దరు కండిషనల్ బెయిల్ పై బయటకు వచ్చి ప్రజలను రెచ్చగొట్టడం సరికాదని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. అలాగే తిరుమల లడ్డు విషయంలో సిబిఐ ఎంక్వైరీ స్కిట్ లో రసాయనాలు ఉన్నాయని తేల్చి చెప్పిన ఆ అంశాన్ని వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో నాపై దాడి జరిగినప్పటికీ ప్రతీకారం తీసుకోకుండా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మన్నించి ముందుకు వెళ్లామని పులవర్తి నాని తెలిపారు. ప్రజల్లో చిచ్చు పెట్టే రాజకీయాలను మానుకొని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు గరుడు వారు కట్టారు. ఎక్కడి నుంచి మన తిరుచానూరు దగ్గర నుంచి ఇట్లా అంటే పద్మావతిపురం నుంచి కలిసి ఎక్కడ కలవాలి అది యాక్చువల్గా మీరు కాబట్టి కనుక్కోండి. ఆ రోజు ప్లాన్లో మేము ఉన్నాం. పద్మావతి గెస్ట్ హౌస్లో సీఎం గారు, ఆ రోజున్న ఈవో గారు, ఆ రోజున్న కలెక్టర్ గారు అందరూ కలిసి కపిల్ తీర్థం కాదు దిగాలి. కపిల్ తీర్థం దాటి అక్కడ దిగాలి. మారింది. దానికి కారణం ఆ రోజున సంస్థే మళ్ళా చేసింది. ఆ ప్రాజెక్ట్ కాస్ట్ తగ్గించి దాంట్లో కమిషన్ తీసుకున్నారు ఆ రోజు. కానీ ఆ వ్యవస్థ అక్కడ కట్ చేశారు. నాణ్యత తగ్గిలు ఎక్కడ కానీ పోతాం. మీరు చెప్పిన విధంగా ఒకవేళ మేబీ ఉన్నా కూడా ఆ 1 year కరెక్ట్ కల్తీ నెయ్యి లేకుండా జరిగింది. కమిషన్లు ఎక్కడ ఇయ్యలేదు కాబట్టి జరిగింది. ఈరోజు కమిషన్లు అడిగేసరికి వాళ్ళు ఏం చేసి ఉంటారు? జగమెరిగిన సత్యం. లాభం లేని చోట ఏం చేసి ఉంటారు? వీళ్ళే నువ్వు ఈ విధంగా చెయ్యి, ఇట్లా చెయ్యి, అట్లా చెయ్యి అంటే వాళ్ళైనా మేము వద్దని అని వెనకాల వెళ్ళిపోయి ఉంటారు. ఆ టెండర్ ఎవరి పేరుతో ఉందో ఆ టెండర్ దాని పేరుతో వేరే వాళ్ళైనా సప్లై చేస్తుండొచ్చు. ఇది నాకు తెలియని విషయం. మీరు అడిగినారు కాబట్టి క్వశ్చన్ చెప్పాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.